హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అన్నమాట. ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ పలావ్ చేశాను. చికెన్ పలావ్ కాంబినేషన్గా మా పిల్లలు చికెన్ పకోడీ అడిగారు. సో ఈ చికెన్ పకోడీ ప్రిపేర్ చేశాను అనమాట. ఎగ్లెస్ అనమాట. ఇది ఎగ్ వేయకుండా ఈ చికెన్ పకోడీని ప్రిపేర్ చేశాను. సో చికెన్ పలావ్ అనేది బాగా స్పైసీగా చేశాను. అందుకని చెప్పి చికెన్ పకోడీని లైట్గా మసాలాలు యూస్ చేసి పకోడీ చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. సో దీనికోసం నేను వచ్చేసి 1 kg చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసేసుకోవాలి. పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం, కొద్దిగా ధనియా పౌడరు, ఆ తర్వాత ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసాను. ఒక 2 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసాను. ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఫుడ్ కలర్ వేసాను కొద్దిగా. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. అందుకే హ్యాండ్ యూస్ చేశాను. సో ఇట్లా మొత్తాన్ని కలిపేయాలి. ఒకవేళ సరిపోకపోతే వాటర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని కలుపుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని హీట్ అయిన ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోకూడదు. ఎందుకంటే లోపల పచ్చిగానే ఉంటుంది, పైన కలర్ చేంజ్ అయిపోతుంది, క్రిస్పీగా అయిపోతుంది, లోపల అట్లే పచ్చిగా ఉంటుంది. సో పైన లైట్గా క్రిస్పీగా, లోపల కాస్త జ్యూసీగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పలావ్ కాంబినేషన్లోకైతే నిజంగా చాలా బాగుంటుంది చికెన్ పకోడీ అనేది. ఎగ్ వేయకుండా, లెమన్ జ్యూస్ వేయకుండా నేను ఇట్లా ప్రిపేర్ చేస్తాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. చికెన్ పకోడీ పలావ్ టేస్ట్ని డామినేట్ చేయకుండా లైట్గా కొద్దిగా మసాలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో ఫైనల్గా చికెన్ పకోడీ రెడీ. తర్వాత మిగిలిన చికెన్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇట్లా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకొని మనకి మార్నింగ్ 4 AM బిర్యానీ దొరుకుతుంది కదా, దానికి కాంబినేషన్గా ఇలాగ చేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. వేడి వేడి పలావ్ విత్ చికెన్ పకోడీ అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ ది బెస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి.